హలో మామ ఈ రోజు అయితే లైసెన్స్ కి అయితే బయలుదేరాం. వెళ్లే దారిలో బ్రదర్ అయితే ఫోన్ చేసి పేస్ట్ అయితే తీసురా అన్నాడు. సరేలే ఏం చేస్తామని అయితే పేస్ట్ అయితే తీసుకున్నా. నాతో పాటుగా వస్తానన్న నా ఫ్రెండ్ ను పిలుద్దామంటే ఈ కుక్క నన్ను చూసి అరుస్తుంది. బహుశా దానికి నేను నచ్చలేదేమో. అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయితే అయిపోయాం. వెళ్లే దారిలో చలి అయితే చాలా విపరీతంగా అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ కనుక కాఫీ ప్లాంటేషన్ లో ఎవరు రాలేదు. కొందరు వచ్చారు కానీ సామాన్లు అయితే సర్దుకుంటున్నారు. ఇతను మా అన్నయ్య వుడెన్ బ్రిడ్జ్ లో అయితే ట్రాఫిక్ పోలీస్ కి అయితే వర్క్ చేస్తున్నాడు. కిందటిసారి అయితే ఈ హైవే క్లోజ్ అయితే చేస్తుండారు. క్లోజ్ చేయడానికి కారణం అయితే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే వేసారు. మాడగడ వ్యూ చూద్దామంటే ఇలా వెళ్ళాలి. మనకు ఇవే ఉంటది ఇక్కడ నుంచి. ట్రావెల్ బస్ వచ్చింది కదా, ఇక్కడ నుంచే వెళ్ళాలి. అరకు అయితే ఎంటర్ అయిపోయాం. ఎండపల్లి లో ఉండే రైల్వే స్టేషన్ ఇది. దాంట్లో అరకు ఉందని అయితే నన్ను అడగొద్దు. టిఫిన్ చేద్దామని అయితే ఇక్కడ ఆగాం. 2 బోండా 2 ఇడ్లీ అయితే వేసుకున్నాను. టిఫిన్ అయితే చాలా బాగుంది. టీ టైం కి అయితే వచ్చేసాం. బ్రదర్ 4 టీ. మా ఫ్రెండ్ అయితే అందరికి టీ అయితే ఇస్తున్నాడు. రాజమహేంద్రవరం, జైపూర్, పాడేరు వెళ్లే హైవే అయితే ఇది. మనమైతే పాడేరుకి ముందున్న ఉక్కుంపేట అనే చిన్న సిటీకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడే ఆర్టీఓ ఆఫీస్ అయితే ఉంది. అరకు నుండి పాడేరు వెళ్లేంత వరకు మనకు ప్రతి ప్లేస్ విజిటింగ్ ప్లేస్ గానే కనిపిస్తుంది. మనకు బాగా ఫేమస్ అయిన చాపరాయి కూడా అక్కడే ఉంది. పెట్రోల్ సరిపోదని అయితే డుమ్మిరిగూడలో పెట్రోల్ కొట్టించాం. మా ఫ్రెండ్స్ అయితే వెళ్లే దారిలో చిత్తపనులు అయితే చేస్తున్నారు. అప్పుడు తీసుకున్నాను కదా ఆ పేస్ట్ అయితే అనేదే ఇచ్చేసి అయితే బయలుదేరిపోయాం. చూడటానికి అయితే చాలా బాగుంది. పైన అయితే గేట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వర్క్ అయితే జరుగుతుంది. కుంపేటకైతే వచ్చేసాం. ఆర్టీఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ తీసుకుని అయితే ఆర్టీఓ ఆఫీస్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఎక్కడ వెళ్ళినా మా ఫ్రెండ్స్ అయితే చిత్తపనులు అయితే మానలేదు. జస్ట్ రింగ్ ఏమన్నాడు, నేను సింధి పడేసా. మీరేం చేశారా? విన్నర్గా ఫుడ్ తిందామని అయితే ఫుడ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం. తీసుకొని అయితే ఒక మంచి ప్లేస్ లో అయితే కూర్చొని తినేసాం. తినేసి అయితే ఇంటికి బయలుదేరదామని బయలుదేరిపోయాం. వెళ్లే దారిలో గేట్ అయితే పడింది. చేసేదేం లేక ట్రైన్ వెళ్ళేంత వరకు వెయిట్ చేసాం. ట్రైన్ వెళ్ళిన తర్వాత అయితే ఇంటికి అయితే బయలుదేరాం. ఇంతే మామ ఈ రోజు వీడియో. రేపటి వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.